ఏదో రకంగా కులాల మధ్యనో, మతాల మధ్యనో మనం చిచ్చు పెట్టే ప్రయత్నం చేద్దామండి. మీరు ఎలాగో సభ పెడుతున్నారు కదా! ఆ సభలో మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయండి. ప్రభుత్వం మీ పైన ఖచ్చితంగా కేసులు పెట్టుద్ది. ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎవరు ఊరుకోరు కాబట్టి. మిమ్మల్ని అరెస్ట్ చేయగానే మేము ఇక్కడ లారీలు, బస్సులు, ఆటోలు ఏది పడితే తగలబెట్టేస్తామండి. ఒక రాష్ట్రంలో ఒక విధ్వంసం సృష్టిస్తాం మేమంతా కూడా. అని చెప్పేసనేనంటే, ప్రభుత్వం అలాంటి పని అలాంటి ఎదవ పని ఏమి చేయదలుచుకోలేదు. అలాంటివి చేస్తే మనకే మంచిదన్నట్టుగా మనోడు మాట్లాడితే, అలా జరగాలండి. అలా జరిగితేనే మిమ్మల్ని ఒక స్థాయిలో మేము నిలబెట్టగలుగుతాం. మీరు ఒక స్థాయి వరకు వెళ్ళగలుగుతారు. అవసరమైతే మేము జైలుకెళ్ళడానికి కూడా సిద్ధమే అని చెప్పేసి నాకు ఆడియో మహాసేన రాజేష్ గారు బయట పెట్టారు. అది చూసిన తర్వాత అనిపించిందన్నమాట. దీనంతటికి ప్రధాన కారణం ఎవరంటే, ప్రధాన మూల కారణం జడా శ్రవణ్ కుమారే. జడా శ్రవణ్ కుమార్ రావణ్ చేత మాట్లాడిపించింది కూడా నాకు తెలిసి మనోడు అయ్యుంటాడు. ఇవాళ వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు చెప్తున్నాడు ఆయన. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో జడా శ్రవణ్ కుమార్ ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తాను. నా కొడకల్లారా గొంతు విసిగి చంపుతా అని 151 మంది ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రితో సహా 150 మంది ఎమ్మెల్యేలు చెప్పు తీసుకొని ఒక ప్రధాన కార్యాలయంలో నా కొడకల్లారా గొంతు పిసుకుతా నా మీద ఎలిగేషన్లు చేస్తారా అని మాట్లాడినప్పుడు ఈ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి చట్టం న్యాయం గుర్తొచ్చిందా? ఒక వ్యక్తి చట్టం గురించి ఈ రోజు ఆయన ఒకరికి అన్యాయం జరిగింది, మీరు ఎక్కడున్నారు, మీరు నిద్రపోతున్నారా అని ఆ రోజు ఆ మాట అన్నందుకు రావడం మీద కేసు కడతారు. అలా అంటే కేసులు పెట్టరండి. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారా అంటే కేసులు ఎందుకు పెడతారండి? ఆ మాటగారని కేసు పెడతారా? ఏమని మాట్లాడాడు? అదే సభలో నువ్వు ఉన్నావు కదా, నువ్వు పెట్టిన సభే కదా, వెనకాల నువ్వు కూడా కూర్చొని ఉన్నావు కదా, ఏమని మాట్లాడాడు? హిందువులను ఉద్దేశించి ఏమని మాట్లాడాడు? నా కొడకలారా, ఆ నా కొడకలారా ఇంక నోటుకొచ్చింది మాట్లాడాడు కదా. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో ఎం అని ఆపాడా లేదా? పెట్టుకున్నారా అని అడుగుతారా? నిద్రపోయావా నువ్వు? అంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కించపడతారా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారండి మీరు? ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నిన్ను అడుగుతాను, ఏమయ్యా జడా శ్రవణ్ కుమార్, ఆ రోజు నా సభలో నువ్వు ఉన్నావు కదా, నీ ముందే మాట్లాడాడు కదా, మరి అంతలా రెచ్చిపోతూ ఒక మతాన్ని ఉద్దేశించి 2029లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరంటే మీరు కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత మిమ్మల్ని అందరినీ తొక్కుబట్టి నారదీస్తాం, కొడతాం, ఈ సంగతి చూస్తాం అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఆ పక్కనే ఉండి నోట్లో ఏం పెట్టుకున్నారండి? నేను అడిగితే బాగుంటుంది, ఇలాగా పద్ధతిగా ఉంటుందా ఇది? కదా. మనం ఖండించడం చేత కాలేదు ఆ రోజున. ఎందుకు ఖండించలేదండి నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టావు, సరే దళిత క్రైస్తవ మహాసభనో లేదంటే సమర శంకరావు అని చెప్పేసి పెట్టుకున్నాం, సపరేట్ క్రైస్తవులకు సంబంధించి పెట్టుకున్నాం, మేము కాదనట్లేదు. మరి మీరు చేసే వ్యాఖ్యలు ఎలా ఉన్నాయండి అక్కడ? అంటే ఇక్కడ ఏంటంటే క్రైస్తవులు వర్సెస్ హిందువులు. రాష్ట్రంలో మతాల పరంగా కొట్టుకు సవ్వాలనే కదా నువ్వు ఆ సభ పెట్టింది. మీరు సభ అందుకే కదా పెట్టారు. ఆ సభలో ఇలాంటి పొరం మొగ్గల చేత మాట్లాడిపించింది కాకుండా, అది మాట్లాడినప్పుడు మీరు సమర్థించి వచ్చి బేదేడుపులు పెడితే ఎలాగండి? పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఉద్దేశించి చెప్పు చూపించి ఏ సందర్భంలో మాట్లాడారు? ఆ బోరుగడ్డ అనిల్ గారి చేత, శ్రీరెడ్డి చేత, లేదంటే పోసాన కృష్ణమురళి చేత, లేదంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మంత్రులు, చివరాఖరికి జగన్మోహన్ రెడ్డితో సహా ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఆ బోరుగడ్డ అనిల్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారి కూతుర్లను ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడాడు. ఆ పోసాన కృష్ణమురళి గారు ఏమన్నాడు? నీకు కూతుర్లు ఉన్నారా, నేను ఇంకా చచ్చిపోను, బతికే ఉంటాను, చూడు ఏం చేస్తాను అన్నాడు. ఏం చేస్తాడండి? అదే జగన్మోహన్ రెడ్డి అయితే అనేక సందర్భాల్లో పెద్ద పెద్ద సభలు పెట్టుకొని పెళ్ళిళ్ళు, పిల్లల కార్లు అని చెప్పేసి ఎంత నీచంగా మాట్లాడేవారు. ఇంకా మంత్రుల సంగతి అయితే మనం చెప్పుకోవసలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న మంత్రులు ఇంకా వాళ్ళ భాష గురించి మనం ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ వర్ణించవసరం లేదు. ఎవరికైనా సహనం ఉంటుంది. రాజకీయాలు ఏమైనా ఉంటే రాజకీయ పరంగా చూసుకోవాలి, రాజకీయ పరంగా విమర్శించాలి. ఇంట్లో పిల్లల జోలికి వెళ్తే ఎవరికైనా కోపం వస్తుంది. మనిషి అన్నవాడు కోపం రాకుండా ఎట్లా ఉంటుందండి? పిల్లల వరకు వెళ్ళిపోతారా మీరు? ఆ సందర్భంలోనే మాట్లాడారు ఆయన, చెప్పి చూపించి నా కొడకలారా చెప్పు తెగిపోతే నోటుకొచ్చింది వాగితే. విమర్శలు ఎప్పుడు కూడా పద్ధతిగా ఉండాలి. రాజకీయంగా మీరు నన్ను నిన్న విమర్శించండి, నేను దానికి సమాధానం చెప్తాను, పిల్లల జోలికి వెళ్ళమాకని ఆ సందర్భంలో ఆయన మాట్లాడారు. ఆయన మీరు ఇక్కడ దానికి దీనికి పోలిక ఏంటండి? ఈయన ఎవడేమనేసాడు? ఎవడు ఏమనకపోయినా సరే ప్రత్యేకించి హిందువులను టార్గెట్ చేసుకుంటూ నోటుకొచ్చినట్టు పేరుకొడతారా? మీరు చిచ్చు పెడతారా? అక్కడ మతాల మధ్యన, కులాల మధ్యన మీరు చిచ్చు పెడతారా? ఏదో రకంగా రాష్ట్రం తగలబడిపోవాలా?
పైగా కేసులు పెడితే ఇక్కడికి వచ్చి కక్ష సాధింపు చర్యండి అదండి ఇదండి అని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారా? ఆ రోజు ఖండించడం చేత కాలేదు కానీ ఇవాళ ఉపన్యాసం చెప్పడానికి ఏమైనా సిగ్గనిపిస్తుందండి మీకు? మీరు సమర్థిస్తారా ఆ మాటలు? ఒకవేళ మీరు రావణ్ మాట్లాడిన మాటలు మీరు సమర్థించి పనమైతే మేము కూడా మిమ్మల్ని అదే మాట అంటాం. మీకు నోట్లో ఏమన్నా పెట్టుకున్నారని అడుగుతాం. పర్లేదా? మీరు పచ్చి బూతుల్ని అధికార భాషగా మీరేమీ ప్రకటించమాకండి. తప్పేమి లేదు. సెట్ అయిపోతాడు. ఆ బోరుగడ్డ అన్నిటి కూడా సెట్ అయిపోలేదా? 4 రోజులు జైల్లో నుంచి లోపలికి వెళ్ళి వచ్చేసరికి సెట్ అయిపోయాడు. ఇవాళ మాట్లాడుతున్నాడా లేదు? లేదంటే పోసాని కృష్ణమురళి సెట్ అయిపోలా? సెట్ అయ్యాడా లేదా? ఎవరైతే పేలిపోయి రాలిపోయారో వాళ్ళందరూ సెట్ అయిపోయారు. ఇది అలాగే సెట్ అయిపోతారు. ఏం తొందర ఏం లేదు. అంత మించి ఏం కాదు. సత్ప్రవర్తన మార్పు మంచిదే. ఎవరినైనా సరే మార్చడమే కావాలి. ఆ మార్పు కోసమే ఇదంతా కూడా నువ్వేం గొడవలు దించుకోవసరం లేదండి ఇక్కడ. పైగా గుడ్డి సమర్థన ఒకటి మనకి. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించింది కాకుండా మీలాంటి వ్యక్తులు సమర్థించడం. దాని వెనకాతల ఉన్నదే మీరు. ఇదంతా ప్రీ ప్లాన్డ్‌గా జరిగిన పథకం ప్రకారంగా ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరే చేయించారు. ఇవాళ మీరే నీతులు చెప్తున్నారు అందరికీని. ఇంకా మాట్లాడండి ఏదో మాట్లాడుతున్నారు. చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా కొన్ని వందల మందిని మీ జన సైనికులు వీర మహిళలు చేసినటువంటి కామెంట్స్ దాని మీద కేసులు ఉండవా సార్? మీకు చట్టం న్యాయం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఉప ముఖ్యమంత్రి అయితే గుర్తొస్తాయా? సోషల్ మీడియాలో మీకు గుర్తొస్తాయా? జగన్మోహన్ రెడ్డిని నా కొడకల్లారా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని నా కొడకల్లారా అని మాట్లాడినప్పుడు గుర్తురాదా? ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఈ రోజు రావణ్ణి కోర్టు వదిలేసినప్పటికీ మళ్ళీ వాళ్ళు అదుపులో తీసుకున్నారు. విచ్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. మళ్ళీ నేను రేపొద్దున వస్తా, మళ్ళీ ఆర్గ్యూ చేస్తా. చట్టం ప్రకారం నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే రేపొద్దున శిక్ష పడుతుందండి. ఈ రోజు జైలుకి వేయాల్సిన అవసరం ఏముంది? నేను అలా వదిలేసిన కూడా విన్నపం చేస్తున్నా. దయచేసి సోషల్ మీడియా వేదికగా వచ్చే కేసుల్ని ముందు తెలుగుదేశం నాయకులను కంట్రోల్ చేయండి. మీ ఆర్పీ ఏం మాట్లాడుతున్నాడు, మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసి మా దగ్గరికి రమ్మని నేను వాళ్ళు ఏం మాట్లాడారో చూపించండి. మాట్లాడితే ఆర్పీనో లేదంటే ఇంకొకరి పేరో ప్రస్తావించేసి మీరంతా కూడా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, లేదంటే సీమరాజు అలా మాట్లాడుతున్నారు అని మాట్లాడి మీరు వాళ్ళు మాట్లాడిన భూత పదాలు ఏమైనా ఉంటే ఇదిగోండి ఇలా మాట్లాడుతున్నారు, ఇది భూతా కదా, ఇదిగో మీరు మీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు వీళ్ళపైన కేసులు పెట్టండి అని చూపించండి. అలా చూపించడట ఊరికే వేగ్గా నా ఆర్పీ మాట్లాడాడనో లేదంటే సీమరాజా మాట్లాడానో లేదంటే ఇంకొకరు మాట్లాడారనో మనం అనేస్తే సరిపోద్దా? ఎవరు మాట్లాడారు, ఎవరిని ఉద్దేశించి ఎవరు వ్యక్తిగతంగా కించపరిచి మాట్లాడారు? మా కార్యకర్త కిరణ్ అని చెప్పేసి అని గతంలో భారతిరెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేమేం సమర్థించలేదే. ఏ తెలుగుదేశం కార్యకర్త కానీ నాయకులు కానీ సమర్థించలేదు. ప్రభుత్వం అతని మీద కేసు పెట్టింది, రిమాండ్ కేసారు అతన్ని. కేసులు నమోదు చేశారా లేదా, రిమాండ్ కేసారా లేదా? ఆ తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ రాకుండా ఉండదుగా. ఇవాళ మర్డర్లో మానభంగాలు చేసే ఊరికి బెయిల్ వస్తుంది. ఇవాళ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకి బెయిల్ రాకుండా ఎట్లుంటుంది? ఖచ్చితంగా బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఎక్కడైనా మాట్లాడుతున్నాడా? మాట్లాడినా సరే అలాంటి పదాలు ఏమైనా మాట్లాడుతున్నా లేదు. మార్పు మంచిదే, మార్పు వచ్చింది. అలాగే ఆడికి కూడా మార్పు వచ్చింది. ఏం బాధపడిపోవసరం లేదండి ఇక్కడ. పైగా మీరు మా కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలను జనసేన కార్యకర్తలు అలా అన్నారనో మీరేమో ఇక్కడ వక్రీకరించి చెప్పవసరం లేదు. ఏమన్నా అంటే ఎవడన్నా మాట్లాడుంటే మీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, మాట్లాడితే వేసి చూపించేస్తారు కదండి, ఫోన్లో వినిపించేస్తారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడారు అలా మాట్లాడారని చూపించండి. ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడో మహిళలను ఉద్దేశించి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఉద్దేశించో లేదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల నుంచి ఏదైనా మాట్లాడితే చూపించండి. అలా చూపించడట అనేది సరిపోద్దండి. కాస్తైనా సరే మీకైనా సిగ్గు ఉండాలండి ఇవన్నీ చేయించడానికి. మీ తెలివితేటలు, మీ కన్నింగ్ తెలివితేటలు మాకు తెలుసు. మేము విన్నాం ఆల్రెడీ. నిన్న మీ ఆడియోలు బయటకు వచ్చింది, మేము విన్నాం, చూసాం. ఆ ఆడియోలు చూసిన తర్వాత మాకు క్లారిటీ వచ్చింది. కావాలని చెప్పేసి ఏదో రకంగా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి పెట్టుకున్న సభరా అది. ఆ సభలో కావాలని చెప్పేసి వాడి చేత మాట్లాడిపించారని చెప్పి మాకు క్లారిటీ వచ్చింది. మీరు ఈ దొంగ నాటకాలు ఆపిస్తే బాగుంటుందండి. వినడానికి చూడడానికి చాలా దరిద్రంగా ఉంది ఇదంతా కూడా. ఇవాళ మీరు వాడి మీద ఒలమని ప్రేమ చూపించేస్తున్నారు. సభలో మాట్లాడినప్పుడే, ఆ సభలో వేదికలో మీరు ఉన్నప్పుడే ఆ బాధ్యత మీరే వహించాలి. ఇది వేదిక కాదు నువ్వు అలాంటి వ్యాఖ్యలు చేయడానికి, నువ్వు బయట ఎక్కడన్నా చేసుకో. నీ సొంత ఛానల్లో ఎలాగ మాట్లాడుకుంటున్నావు కాబట్టి నువ్వు అక్కడ మాట్లాడుకో, కానీ ఇక్కడ మాట్లాడితే కుదరదు అని చెప్పేసి ఖండించగలగాలి మనం. మా కేఎస్ ప్రసాద్ చేత లేదంటే ఇంకొకరి చేత భజన చేసుకునే కార్యక్రమంలో ఉన్నాం. వీడు వచ్చి మొత్తం పెంట చేసేసాడు. పెంట చేసేదే ఉందో మీరు కావాలని చేసుకున్నదే కదా ఇదంతా కూడా. ఇంక మీరు చిల్లర మాటలు మానేస్తే బాగుంటుంది.